ఒక అడవిని చూపించడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఇంట్లో ఒక తల్లి కొడుకు నివసిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు సులేమాన్. అతను చూడలేడు. అతని తండ్రి కూడా అతనితో ఉండడు కాబట్టి అతని తల్లి ఆ అబ్బాయికి అడవిలో ఇలా బ్రతకాలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ అబ్బాయికి ఒక తాడును నడుముకు కట్టుకోవడం కూడా నేర్పిస్తుంది. ఎందుకంటే అతను అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ తాడు ద్వారా ఇంటికి తిరిగి రావచ్చు కాబట్టి. ఒకరోజు వాళ్ళు వేటకు వెళతారు. ఆమె ఆ అబ్బాయికి ఉచ్చులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. అలాగే వాళ్ళు ఒక ఉచ్చులో ఒక జంతువును కూడా పట్టుకుంటారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి అతని తల్లి అడవి చట్టం గురించి చెబుతుంది. ఏదైనా మనం వేటాడినప్పుడు సగం మనం తీసుకోవాలి, సగం తిరిగి అడవికి ఇచ్చేయాలి అని చెబుతుంది. ఆ అబ్బాయి కూడా ఆ జంతువును 2 భాగాలుగా చేసి అడవి వైపుకు వెళతాడు. ఒక భాగాన్ని అడవిలోకి విసిరేస్తాడు. మరుసటి రోజు వాళ్ళు చెరువులో చేపలు పట్టడానికి వెళతారు. కాని వాళ్లకి చేపలు ఎంతసేపటికైనా పడవు. అప్పుడు అతని తల్లి మనం వేసిన ఉచ్చులకు ఎర్రలు చిన్నగా ఉన్నాయని చెబుతుంది. అప్పుడు ఆ అబ్బాయి ఎర్రలు వెతకడానికి అడవిలోకి వెళతాడు. అతను నేలపై ఎర్రలు వెతుకుతున్నప్పుడు అతని చేతికి ఒక గొలుసు తగులుతుంది. అప్పుడు ఆ అబ్బాయి చాలా భయపడిపోతాడు. ఆ అబ్బాయి ఇక్కడ ఎవరినైనా బంధించారేమో అనుకుంటాడు. ఈలోగా అతని తల్లి అతని వద్దకు వస్తుంది. అప్పుడు అతని తల్లి అతన్ని తిడుతుంది. అలాగే నువ్వు ఇలా చేయడం నాకు నచ్చలేదని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు సారీ చెబుతాడు. ఇంకెప్పుడూ ఒంటరిగా నేను వెళ్ళనని చెబుతాడు. కాని అతని తల్లి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత ఒకరోజు రాత్రి అతని తల్లి ఆ అబ్బాయికి ఒక మేక కథ చెబుతుంది. ఆ కథలో మేక అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని చెబుతుంది. ఎందుకంటే ఆమె ఈ కథను అబ్బాయి కోసమే రాసి ఉంటుంది. ఎందుకంటే ఆ అబ్బాయి అడవిలోకి వెళ్లకూడదు అని. ఆ అబ్బాయి ఆమెతో చావు గురించి అడుగుతాడు. కాని అతని తల్లి చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తారు నాకు తెలియదు అని చెబుతుంది. తర్వాత ఆమె ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోతుంది. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కాని అతని తల్లి తిరిగి రాలేదు. కాని అతని తల్లి ఒక టేప్ రికార్డులో రికార్డు చేసి ఉంటుంది. అందులో నాకోసం వెతకొద్దు అని చెప్పి ఉంటుంది. అలాగే అడవి గురించి 3 రూల్స్ కూడా చెప్పి ఉంటుంది. మనం ఏదైనా జంతువును వేటాడినప్పుడు సగం మనం తీసుకోవాలి, సగం అడవికి తిరిగి ఇచ్చేయాలి. రెండవది, నువ్వు ఎప్పుడైనా టెన్షన్ లేదా భయపడినప్పుడు నేను పాడిన పాట నువ్వు పాడాలి. మూడవది, నువ్వు ఎప్పుడైనా అడవిలోకి వేటకు వెళ్లినప్పుడు నడుముకు తప్పకుండా ఆ తాడును కట్టుకోవాలి అని చెప్పి ఉంటుంది. ఇలా చాలా రోజులు గడిచిపోయి ఉంటాయి. చాలా విషయాలను కూడా నేర్చుకుని ఉంటాడు. ఒకరోజు అతను చేపలు పట్టుకోవడానికి వెళ్తాడు. కాని అతనికి చేపలు పడవు. అతనికి చాలా ఆకలిగా ఉంటుంది. చాలా సమయం తర్వాత అతనికి ఒక చాప దొరుకుతుంది. ఇప్పుడు అతను ఆ చాపను మొత్తం తినేస్తాడు. కాని అతను అడవికి ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అడవి నుండి వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. అతనికి తెలుసు నేను రూల్స్ బ్రేక్ చేశానని. అతను ఆ శబ్దాన్ని పట్టించుకోడు. సులేమాన్ ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు అతని మేక అరవడం లేదని సులేమాన్ కి అర్థమవుతుంది. ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకుని బయటికి వెళ్తాడు. కాని ఆమెక చనిపోయి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అతనికి నిద్ర కూడా పట్టదు. అతని దగ్గర ఆహారం కూడా అయిపోయి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సులేమాన్ వేటకు వెళ్తాడు. కాని అక్కడ ఒక జింక చనిపోయి ఉండడం అతను అర్థం చేసుకుంటాడు. అతను ఇదంతా ఏదో వింతగా ఉందని అనుకుంటాడు. ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు కాబట్టి. ఇంతలో అతనికి ఒక వాయిస్ వినపడుతుంది. సులేమాన్ ఆ వాయిస్ విని చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అతను ఇంతవరకు అతని తల్లిదండ్రుల వాయిస్ తప్ప ఇతరుల వాయిస్ వినలేదు కాబట్టి. ఆ వాయిస్ ఒక వేటగాడిది. ఆ జింకను అతనే చంపి ఉంటాడు. అతని పేరు యంగ్. అతను సులేమాన్తో జింక దగ్గర నుండి దూరంగా ఉండు, ఆ జింక నాది అని అంటాడు. సులేమాన్ని దూరంగా జరపడానికి అతని దగ్గరికి వెళ్లినప్పుడు సులేమాన్ వేటగాడి పై తన కత్తితో దాడి చేస్తాడు. ఆ వేటగాడి చేతికి గాయం అవుతుంది. ఆ వేటగాడికి చాలా కోపం వస్తుంది. అతను వెంటనే అతని దగ్గర ఉన్న గన్ను తీసుకుని సులేమాన్ తలపై కొడతాడు. సులేమాన్ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత సులేమాన్ కి మేలుకో వస్తుంది. సులేమాన్ ఎదురుగా ఆ వేటగాడు ఉంటాడు. కాని ఆ వేటగాడు నువ్వే భయపడవద్దు, నేను నిన్ను ఏమి చేయను అని అంటాడు. ఇప్పుడు సులేమాన్ చుట్టుపక్కల అన్నిటినీ అర్థం చేసుకుని నేను నా ఇంటి దగ్గరే ఉన్నానని అర్థం చేసుకుంటాడు. అప్పుడు సులేమాన్ ఆ వేటగాడితో నా ఇండ్లు నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. ఆ వేటగాడు నీ తాడు ద్వారా మీ ఇంటిని తెలుసుకున్నానని చెబుతాడు. అలాగే నువ్వు అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావని అడుగుతాడు. కాని సులేమాన్ సమాధానం చెప్పడు. సులేమాన్ చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు ఆ వేటగాడు అతనికి స్వారీ చెబుతాడు.
అలాగే చీకటి అయిపోయింది, ఈ రోజు రాత్రి నేను ఇక్కడే ఉంటానని అడుగుతాడు. నన్ను ఇక్కడే నువ్వు ఉండనిస్తే నా ఆహారంలో సగం నీకు ఇస్తానని సులేమాన్ కి చెబుతాడు. సులేమాన్ కి అతని మాటలు నచ్చే అతను ఉండటానికి ఒప్పుకుంటాడు. యంగ్ రాత్రి వంట చేస్తున్నప్పుడు యంగ్ ఇండ్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఒక కండ్లు కనిపించని ఒక వ్యక్తి ఇక్కడ ఒంటరిగా ఎలా బ్రతుకుతున్నాడో అతనికి అర్థం కాలేదు. అలాగే యంగ్ సులేమాన్తో నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అలాగే నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటే నేను నీకు సహాయం చేస్తానని చెబుతాడు. కాని సులేమాన్ నాకు ఇక్కడే చాలా బాగా ఉందని, నేను ఇక్కడే ఉంటానని యంగ్ తో చెబుతాడు. ఆ రోజు రాత్రి వాళ్లు నిద్రపోతున్నప్పుడు అడవి నుండి వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. అప్పుడు యంగ్ సులేమాన్తో అడుగుతాడు, ఈ శబ్దాలు ఏంటి అని. కాని సులేమాన్ కి కూడా ఈ శబ్దాల గురించి అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతవరకు అలాంటి శబ్దాలు ఎప్పుడూ వినలేదు కాబట్టి. అలాగే యంగ్ తన గన్ను తీసుకుని ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. యంగ్ రోజు సులేమాన్ సగం ఆహారం అడవిలోకి విసిరేసే వైపుకు వెళ్తాడు. యంగ్ అక్కడ ఒక జంతువు ఉందని, ఆ జంతువును తన గన్నుతో చంపాలని అనుకుంటాడు. కాని అక్కడ అతనికి విచిత్రంగా అనిపిస్తుంది. అతని వైపుకు ఎవరో వస్తున్నట్లు అతని గమనిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అతను వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు. అతను సులేమాన్తో ఆ జంతువు గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. కాని ఆ జంతువు గురించి సులేమాన్ కి కూడా తెలియదు. మరుసటి రోజు ఉదయం యంగ్ అక్కడి నుండి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కాని అతని దగ్గర జింక మాంసం ఉంటుంది. అతను ఈ మాంసాన్ని భద్రపరచడానికి నీ దగ్గర స్థలం ఉందా అని అడుగుతాడు. కాని సులేమాన్ నా దగ్గర స్థలం లేదు అని అంటాడు. అప్పుడు ఏం పర్వాలేదు, నేనే ఆ స్థలాన్ని తయారు చేసుకుంటాను అని యంగర్ అంటారు. అప్పుడు అతను కొన్ని వస్తువులను సులేమాన్ ని అడుగుతాడు. అందులో ఒక గొలుసు కూడా అతను సులేమాన్ ని అడుగుతాడు. తర్వాత సులేమాన్ అతను చిన్నప్పుడు చూసిన గొలుసు గుర్తుకొస్తుంది. ఆ గొలుసు ఆ నది దగ్గర ఉందని యంగర్ కి చెబుతాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ గొలుసు ఉన్న దగ్గరికి వెళ్తారు. ఆ గొలుసును చూసి యంగర్ కూడా ఈ గొలుసు ఇక్కడ ఎందుకు ఉందో అతనికి కూడా అర్థం కాదు. అతను కూడా ఈ గొలుసుతో ఇక్కడ ఎవరినైనా బంధించారని తెలుసుకోవడానికి గొలుసును పట్టుకుని వెళతాడు. అతను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహ కనిపిస్తుంది. ఆ గృహలోకి వెళ్లబోతుంటే ఆ గుహ నుండి ఒక గబ్బిలం వచ్చి అతనిపై దాడి చేసి వెళ్లిపోతుంది. అప్పుడు యంగ్ గృహలోకి వెళ్లకుండా ఆ గొలుసును కట్ చేసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతాడు. వాళ్లు ఇంటికి వెళ్లిపోయాక సులేమాన్ సగం ఆహారం అడవి వైపుకు విసిరివేయటం చూస్తాడు. అప్పుడు యంగర్ సులేమాన్తో ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. చాలా కాలంగా నేను ఇలాగే చేస్తున్నానని, నాకు మా అమ్మ ఇలా చేయమని చెప్పిందని యంగర్తో చెబుతాడు. అప్పుడు యంగ్ వాళ్ల అమ్మ క్షుద్ర పూజలు చేసేదేమో అని అనుకుంటాడు. తర్వాత యంగ్ సులేమాన్తో నువ్వేం భయపడకు, అడవి లోపల ఒక పెద్ద జంతువు ఉంది, దాన్ని మనం చంపేద్దాం. నీకు ఆహారం కూడా దొరుకుతుంది, అప్పుడు నువ్వు సగం ఆహారం అడవిలోకి విసిరి వేయాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. సులేమాన్ నేను అడవిలో పలికి వెళ్లేంత తాడు లేదు అని ఉంటాడు. ఇలా ఇద్దరు మంచి స్నేహితులుగా మారతారు. తర్వాత యంగ్ పాత బట్టలతో అతని తాడు పెద్దగా తయారు చేస్తాడు. ఇలా ఇద్దరు అడవిలోకి వెళ్తారు. కాని వెంటనే సులేమాన్ వెనుక వైపు నుండి ఎవరో దాడి చేసి అతనిని లాక్కు వెళ్లిపోతారు. అప్పుడు యంగ్ సులేమాన్ కి సహాయం చేసి సులేమాన్ ని కాపాడుతాడు. ఇద్దరు ఇంటికి వచ్చాక సులేమాన్ చాలా భయపడిపోయి ఉంటాడు. సులేమాన్ యంగ్ తో ఆ బుక్ లో ఉన్న కథను నాకు చెప్పమని అడుగుతాడు. నేను భయపడినప్పుడల్లా మా అమ్మ నాకు కథ చెప్పేదని అంటాడు. ఆ కథను సులేమాన్ కి చెబుతాడు. సులేమాన్ నిద్రపోయిన తర్వాత యంగ్ ఒంటరిగా అడవిలోకి వెళతాడు. యంగ్ ఆ గుహలో గొలుసుతో ఎవరినో బంధించారని అర్థం చేసుకుని అక్కడికి వెళ్తాడు. ఈలోగా సులేమాన్ కి మేలుకో వస్తుంది. అక్కడ యంగ్ లేకపోవడంతో అతను కూడా ఆ తాడును కట్టుకుని అడవిలోకి వెళతాడు. కాని దారి మధ్యలోనే అతని తాడు అయిపోవడంతో అతను ఆ తాడును అక్కడే విప్పివేసి ముందుకు వెళతాడు. ఇప్పుడు సులేమాన్ రెండవ రూల్స్ కూడా తప్పాడు. సులేమాన్ కొద్దిగా దూరం వెళ్ళాక అతనికి చనిపోయిన యంగ్ బాడీ దొరుకుతుంది. చాలా బాధపడతాడు, గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి మళ్లీ ఆ వింత శబ్దాలు వినబడతాయి. అతను చాలా భయంతో ఉంటాడు. ఇంతలో ఆ గుహ నుండి ఒక వింత మనిషి బయటికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, సులేమాన్ అమ్మ. కాని ఆమె సృహలో ఉండదు. ఆమెను ఎవరో అదుపు చేస్తూ ఉంటారు. అప్పుడు సులేమాన్ భయపడుతున్నప్పుడు ఆమె తల్లి చెప్పిన పాటను పాడతాడు. ఆమె వెంటనే వెళ్లి సులేమాన్ని కౌగిలించుకుంటుంది. అప్పుడు సులేమాన్ కత్తి తీసుకుని ఆమెను చంపేస్తాడు. సులేమాన్ కి తెలియదు ఆమె అతని తల్లి అని. తర్వాత సులేమాన్ కండ్లు కూడా మారిపోతాయి.
అప్పుడు మనకు అర్థమవుతుంది వారి కుటుంబంపై ఏదో శాపం ఉంటుంది అని. అతని తండ్రి కూడా ఇదే శాపానికి గురై ఉంటాడు. సినిమా స్టార్టింగ్ లో సులేమాన్ అతని తల్లి మాంసాన్ని అడవిలోకి విసిరివేసింది అతని తండ్రి కోసమే. తర్వాత సులేమాన్ మాంసాన్ని అడవిలోకి విసిరేసింది అతని తల్లి కోసం. కాని ఈ విషయాలన్నీ సులేమాన్ కి తెలియదు. ఇప్పుడు సులేమాన్ కూడా ఆ శాపానికి గురైపోతాడు. ఈ సినిమా ఇంతటితో ముగుస్తుంది.